సందీప్ వంగ అనేటోడు సినిమాలు ఎలా చూస్తాడో మనం అలా చూడం. ఆ మనిషి ఒక్క ఫిలిం మేకింగ్ బుక్ చదవకుండా, ఒక్క ఫిలిం మేకింగ్ రూల్ తెలియకుండా సినిమాలు చేస్తున్నాడు. కానీ తను తీసిన ఏ మూవీలో అయినా రూల్స్ అన్ని ఫాలో అయినట్టే ఉంటుంది. ఎందుకంటే వంగ బ్రోకి డిఫాల్ట్గానే న్యాచురల్ టాలెంట్ ఉంది. సినిమాలు చూసే తను అన్ని అబ్జర్వ్ చేసుకోగలడు. The first day of the film school, I was taught that whether you want to follow screenplay book or you don't want to follow. I'm a very lazy guy. I can't read. I fell off to sleep, so I thought I'll not read because all books are written based on the films only. So no formula is created, and after that film is created. So I believe watching films is a great idea than reading. That's what I did. ఎగ్జాంపుల్ చిరంజీవి గారి మాస్టర్ అనే మూవీ చూస్తే ఆ మూవీలో చిరంజీవి ఏ కలర్ షర్ట్ వేసుకున్నారు, ఏ హ్యాండ్తో స్మోక్ చేస్తున్నారు, ఇలా అన్నీ చూస్తారు. ఇది మనందరం కూడా చూసే ఉంటాం. కానీ వంగ మనలా సింపుల్గా అయితే చూడడు. వంగ అనేటోడు సినిమా చూస్తున్నప్పుడు తనకి నచ్చిన షార్ట్స్ చూస్తాడు, యాక్టర్స్ ఇచ్చి చిన్న చిన్న నువాన్సెస్ చూస్తాడు, ఎక్కువ రియలిజం ఎదుగుతాడు, పర్ఫెక్ట్ రియాక్షన్స్ చూస్తాడు. ఆ రెగ్యులర్ టోన్ లో ఉండకూడదు. కిస్ అంటే ఇట్లా తలలు తిరిగి కూల్ ఉన్నాడు. గో విత్ దట్ మూడ్. ఇట్ హస్ టు బి వెరీ ఇంటెన్స్, ఇట్ హస్ టు బి వెరీ డీప్, వెరీ మీనింగ్ఫుల్ కిస్. అండ్ ఏదైనా సినిమా నచ్చితే జస్ట్ ఒకసారి చూసి వదిలేడు. అలానే ఏ సినిమా పడితే ఆ సినిమా ర్యాండమ్కి వెళ్ళి చూశాడు. ఫిల్మ్స్ టు వాచ్, రీవాచ్, అండర్స్టాండ్. ఒక టేస్ట్ ఉన్న మనిషి తను. ఆయన ఫేవరెట్ ఫిల్మ్స్ లిస్ట్ చూస్తే క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్ ఎక్కువ ఉంటాయి. డార్క్ జోన్లో ఇలా మూవీస్ చూస్తాడు తను. మేబీ రియాలిటీలో జనాలు డార్క్ ఉంటారు అని నమ్ముతాడేమో తను. అండ్ మెయిన్గా ఒక సీన్లో వాళ్ళు ప్లే చేసే మ్యూజిక్ ఏంటి అని పక్కా నోటీస్ చేస్తాడు. మ్యూజిక్ అంటే జస్ట్ ఆ బీజిఎంని గుర్తుపెట్టుకోవడం కాదు, ఏ ఇన్స్ట్రుమెంట్ని ఏ ఎమోషన్ దగ్గర యూజ్ చేస్తున్నారు, ఎప్పుడు మ్యూజిక్ వాడుతున్నారు, ఎక్కడ సీన్ని కట్ చేసి నెక్స్ట్ షాట్కి వెళ్తున్నారు, ఇలాంటివన్నీ చూస్తాడు తను. I thought it should come from the left channel slowly, ala build out to screen work రావాలి. If you put a guitar it will not work. Then we thought a siren is good. సైరన్ మీకు మంచి అట్మాస్ఫియర్ అవుతా, ఇట్ విల్ బి రోమింగ్ లైక్ దాట్ సౌండ్. అంటే నాకు యానిమల్ కి డ్రమ్స్, విజిల్స్ మెయిన్ థీమ్ ఉండాలని నాకు అనిపించింది. కొలత ఏం లేదు, ఎందుకు వచ్చింది ఐడియా అని. విజిల్ కూడా చాలా రోజులైంది ప్రాపర్ విజిల్ వినక. అండ్ వీటన్నిటికీ పెద్ద ఎఫర్ట్ కూడా పెట్టడు. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు ఆ మనిషికి ఒక సెన్స్ ఆఫ్ క్యూరియాసిటీ ఉంటుంది. దానివల్ల ఏం చూసినా ఇమీడియట్ గా నోటీస్ చేస్తాడు అండ్ అవి సబ్ కాన్షియస్ గా గుర్తుండిపోతాయి. అండ్ వంగ అనేటోడు సినిమా రాసినప్పుడు కూడా అంతే డీటెయిల్ గా రాస్తాడు. ఒక క్యారెక్టర్ ని రాస్తే వాడు ఎలాంటోడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, పర్స్పెక్టివ్ ఏంటి, ఐడియాలజీ ఏంటి, ఇలా డీప్ వెళ్ళిపోతాడు. కానీ బేసిక్ లెవెల్లో అయితే రాయడు. వంగ కూడా ఫిలిం స్కూల్లో చదివాడు, కానీ అది తన దగ్గర ఉన్న సోర్స్ ఫైల్ ని ఎలా వాడుకోవాలి అని మాస్టర్ చేయడానికే చదివాడు. But when I went to film school, I realized there is a reason for it. Okay. I didn't know the reason. Without knowing the reason only, somewhere what you like has a rule anta. From childhood itself, I used to click photos and handycam to experimenting, and I was good with drawing and painting. So the art side is in me and it has transformed into storytelling. Yeah. అండ్ వంగలో ఎప్పుడు ఒక రేజ్ ఉంటుంది, ఒక సెన్స్ ఆఫ్ యాంగ్స్ట్. ఈ యాంగ్స్ట్ ఎందుకు వస్తుందంటే అది సెన్స్ ఆఫ్ లాజిక్ నుంచే. ఎగ్జాంపుల్, ఒక సెట్ లో నోన్ ఫేస్ ఉండి ఈ రౌడీలని గుర్తు పెట్టుకుంటామని యానిమల్ లో ఫేస్ లకి మాస్క్ పెట్టాడు తను. ఆయనకి ఈ ఎక్స్ట్రాస్ అండ్ సెట్ లో ఉండే జూనియర్ ఆర్టిస్టులు కూడా గుర్తుంటారు. ఎవరైనా ఒక సీన్ లో యాక్ట్ చేసి వేరే సీన్ లో కనబడితే ఇక రౌండే వాళ్ళకి. మనోళ్ళు సినిమా ఎంత ఆర్టిఫిషియల్ గా తీస్తే ఈ మనిషికి ఎంత కోపం వస్తుంది. సినిమా తీస్తే న్యాచురల్ గా తీయాలి, లైఫ్ లైక్ ఉండాలి, అప్పుడే ఎమోషన్స్ గుండెని తాకుతాయని తను నమ్ముతాడు. I never wanted a regular screenplay because we have seen this kind of stories. సందీప్ వంగకి డైరెక్టర్ అవ్వక ముందే పెళ్ళైపోయింది. ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉన్నప్పుడు కజిన్స్ అండ్ నెఫ్యూస్ వచ్చేవారు. వంగ మాత్రం ఏం చేయకుండా సోఫాలో కూర్చొని ఇండియన్ ఫిలిమ్స్, యూరోపియన్ ఫిలిమ్స్ చూస్తూ ఉండేవాడట. అందరూ ఇలా ఏం చేయకుండా ఎలా కూర్చుంటాడు అనుకునేవారు. 2.5 years back, and there was a time when my wife's cousins, relatives, my in-laws used to come on the weekdays. I used to just laze around in the sofa, sit in the hall, watch European films, English films. I don't know what they thought, because usually at this age group you don't find men or boys sitting at home on the weekdays doing nothing. So this process went for 6 months. బట్ ఆయన నేర్చుకున్న ఐడియాలజీ, మాటలు అన్నీ సినిమా అండ్ తన కాలేజ్ లైఫ్ నుంచే. నేను చదివిన కాలేజ్లో the breakups were too many breakups. అండ్ ప్రతిసారి తన సినిమా మీద తనకి అంత కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఎవ్వరు తీయలేని సీన్స్ నేను తీసా అని నమ్మకం ఉంటుంది తనకి. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేది సమ్టైమ్స్ ఐ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ చేయాల్సిందే ఇది. అండ్ హీ కన్స్యూమ్డ్ వరల్డ్ సినిమా. ఎప్పుడైతే నువ్వు మంచి సినిమాని కన్స్యూమ్ చేసి నీ పర్సనల్ స్టోరీ అంత రాగా చెప్తావో అప్పుడే హిట్టింగ్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఈ పోస్టర్ లెక్క. మీరు సినిమా రాసేటట్టయితే వంగలాగా సినిమాలు చూడడం ట్రై చేయాలనుకుంటే సందీప్ రెడ్డి వంగ మీకు సజెస్ట్ చేసే మూవీస్ ఇవే. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎక్కడైనా సేవ్ చేసుకోండి. అండ్ ఆర్ట్ ఆఫ్ నోటీసింగ్ అర్థం కావాలంటే
మూవీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది పర్సనల్ గా ఉండాలి. ఏదో నేను ఇంటెలెక్ట్ అని ఫీల్ అయిపోవడానికి చూడొద్దు. ఒక గ్రేట్ మూవీకి ఎప్పుడు ఆఫ్టర్ టేస్ట్ ఎక్కువ కాలం ఉంటుంది. ఆ ఆఫ్టర్ టేస్ట్ కోసం చూడండి. అండ్ నీకు కూడా ఫిల్మ్ మేకింగ్ అంటే పిచ్చి ఉంటేనే వీడియో ఎక్కడి వరకు చూస్తావు. నేను నీకు చెప్పేది ఒకటే భయ్యా, పొలవమని రోజుకో సినిమా చూడక్కర్లే. వారానికి చూసేది ఒకటే సినిమా అయినా ఆ సినిమా ఫీల్డ్లోనే ఉండు, ప్రాపర్గా అనలైజ్ చేయి. నేను నమ్మేది ఒకటే, ఒక మంచి సినిమా ఎప్పుడు మనకి ఏదోటి యాడ్ చేసి వెళ్తుంది. అది ఏంటి అనేది చూసుకో. అండ్ ఇప్పుడు ఇచ్చిన లిస్ట్ కూడా టైం తీసుకునే చూడు. If I want, I can list out some 50 to 70 films